ప్లీజ్ వెళ్ళిపోండి. మీకు దండం పెడతా, వెళ్ళిపోండి ముందు. నువ్వు కావాలి. తను వచ్చి బలవంతం చేసేస్తాను అన్న. బయట పిలిచి మాట్లాడు. అదే ప్రశ్న లోన్ పిలిచి నువ్వు రాలేదు. అప్పటి నుంచి అరుస్తుంది. ఇప్పుడు మాట్లాడి అప్పటి నుంచి అరుస్తున్నావుగా. ఇప్పుడు ఏం గొంతు పడిపోయిందా? గొంతులో లేదండి, నేను అలాంటి దాన్ని అయితే కాదు. నేను అలా అంటున్నా, మీరు అలాంటి వాళ్ళనే అంటున్నారు చూస్తా అంటే. అలా తగులుతాను ఎందుకని? రెంట్ మాట్లాడండి. ఎందుకు అలా మీద మీదకి వస్తాను? ఎందుకు మీద మీదకి ఎందుకు వస్తాను అసలుకి? ఏంటండి? నేను కడతా, 2 రోజులు ఆగండి, టైం ఏమని అడుగుతున్నా కదా. లేదండి, ఈరోజు అయితే నా కాడైతే డబ్బులు లేదు. 2 రోజులు ఆగైతే ఇస్తా. అర్థం చేసుకోవచ్చు కదా. ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? ఇంట్లో మీ భార్య ఉంది కదా, మీ భార్యని అడగండి వెళ్ళి అర్థం చేసుకోమని. మీ భార్యని అడగండి వెళ్ళి అర్థం చేసుకోమని. మీ భార్య ఉంది కదండి ఇంట్లో. మీ నా కష్టాలతో నీకేం పని? నా కష్టాలతో నీకేం పని అండి? నాకు అవసరం లేదండి, మీ తోడు ఏం అవసరం లేదు. నేను బతకగలుగుతా, నేను బతకగలుగుతా. కడతానండి, 2 రోజుల్లో కడతా. ఎక్కడికి మీద మీదకి వస్తాను? జరగండి. అలా ఎందుకు మీద మీదకి వస్తాను? జరగండి, మీద మీదకి ఎందుకు? పక్కన నిలబడి మాట్లాడొచ్చు కదా. ఏం అర్థం చేసుకోవాలి? నాకు పొగరే. ఎందుకు ఖాళీ చేస్తారు? మేము రెంట్ ఈనంటే కదా. ఎందుకు ఉండరు? ఎవరికి చెప్పాలి వాళ్ళకి. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతా. కడతా, 2 రోజులు టైం ఇవ్వండి. ఆగండి, ఎక్కడికి మీద మీదకి వస్తాను అసలుకి? ఎందుకు బలిసిద్దండి? ఏం చేయాలి? మీ జాలి నాకు అవసరం లేదు. మీ జాలి నాకు అవసరం లేదు. నాకెందుకు దిక్కు ముక్కు ఉండరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడతాం. నా ఒంటరితనంతో నీకేం పని అసలుకి? నా ఒంటరితనంతో నీకేం పని? ఎందుకు బలిసి మాట్లాడుతున్నా? బాగా అసలు మీరు ఇలా మాట్లాడడానికి రైట్స్ ఏముండే? నా తిండి నా ఇష్టం, అర్థమైందా? అసలు మీరు ఎన్ని మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. చక్కగా చెప్పేది ఏమి ఇంట్లో ఉండొచ్చు, సొంత ఇల్లు ఉంటది, మంచిగా అన్ని చూసుకుంటా. సరే, మీ భార్య కాడిపోయి ఇలానే చెప్దామా? ఇద్దరం చెప్దామా? ఎవరిని? నిన్ను నన్నెందుకు అని? నువ్వా నన్ను నమ్ముతుంది? ఎందుకు నమ్మదు? అడుగుదామా? వెళ్దాం పదండి. వెళ్దాం పదండి, అడుగుదాం. చెప్దాం పదండి, వెళ్దాం. రండి వెళ్దాం. రండి వెళ్దాం. రండి, మీ భార్యకి వెళ్ళి చెప్పేసి నా సొంత ఇల్లే అనుకుంటా. అప్పుడు అసలు నా పొగరు ఇలానే ఉంటది. నేను తప్పు చేయనంత వరకు మీకు భయపడాల్సిన అవసరం లేదు కదా. నేను బతుకుతా, ఎలాగోలా బతుకుతా. నా ఇష్టం, నా బతుకు. నువ్వెవరు చెప్పడానికి అసలుకి? నీకు రెంట్ కావాలి, ఒక 2 రోజుల్లో ఇస్తానన్నా. మీరు ఎన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నేను ఆడదాన్ని కాబట్టి ఇలా మాట్లాడతాను. ఇంకొకట్లా ఏంటి చెప్ప పగలు కొట్టేవాళ్ళు కొడతా. మీరు ఇలానే మాట్లాడతానే కొట్టాల్సి వచ్చింది, చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడికి మీద మీదకి వస్తాను అసలుకి? ఎక్కడికి మీద మీదకి వస్తాను? ఎందుకు అసలు? జరగండి పక్కకి. నేను ఎంత మంచిగా మాట్లాడతాను అన్నీ అని ఎందుకండి ఇలా చేస్తాను? చెప్పండి, ఎందుకు ఇలా చేస్తాను? నాకు ఇష్టం లేదు. నేను అర్థం చేసుకుని నాకు ఎంత కోపం ఎంత మెంటలు వచ్చినా నీకు వస్తుంది ఉంటుంది. ఎందుకండి ఇలా మాట్లాడతాను? ఇంట్లో మీ భార్య ఉంది, పిల్లలు ఉండరు, వాళ్ళని చూసుకోండి చక్కగా. నాతో ఏం పని అండి? నేనేదో ఎవరు లేరు, నాకు దిక్కు మాకు ఎవరు లేరు, నేనేదో నా బతుకు నేను బతుకుతా అన్నా. నాతో ఏం పని అండి మీకు? చాలా అందంగా ఉంటావు, మంచిగా ఉంటావు. నీళ్ళంతా చెయ్యాలండి, వెనక ముందు ఏం లేదు. ఎందుకండి ఇలా మాట్లాడతాను అసలుకి? ఎందుకు మాట్లాడతానండి? కోపం ఎందుకు వచ్చిందండి? నేను ఈ మంత్ ఉండి ఖాళీ చేస్తాను, మీరు రెంట్ ఇచ్చేసి. వదిలేయండి, వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి ప్లీజ్, తగలొద్దు, వెళ్ళండి ప్లీజ్. వెళ్ళిపోండి, మీకు దండం పెడతా, వెళ్ళిపోండి ముందు.
నువ్వు కావాలి. ప్లీజ్ అర్థం చేసుకో. జరగండి, ఎందుకు అలా అసలు అలా మాట్లాడుతాండ్రు మీరు? ఏం అర్థం చేసుకోవాలండి? ఇంట్లో మీ భార్య చక్కగా ఉంది కదండి, నాతో ఏం పని అండి మీకు? నువ్వు దేవతలా ఉంటావు. ఎందుకండి ఇలా నన్ను ఏడిపిస్తాండ్రు? తెలుసా అయితే నేనేం చేయాలి? నీ అన్నంత నీకు ఈ కొవ్వు బాగా పెరిగినట్టుంది, అందుకనే మీరు నిజంగా కళ్ళల్లోనే కనపడుతుంది మీ కామం. జరగండి కొంచెం. తగ్గించి అది తగ్గించమని చెప్తున్నా కదా. ఎందుకండి ఇలా నాతో ఆడుకుంటారు అసలుకి? ఏం చెప్పాను? నీ పిల్లల ఫీజు కట్టుకుంటాను. నా పిల్ల ఫీజు నేను కట్టుకుంటే నాతో ఏం పని మీకు? రోజుకి చీర కట్టుకోవచ్చు. నాకు ఆ చీరలు వద్దు, నాకు అసలుకి ఆ బతికే వద్దు. నాకు మెంటల్ ఎక్కిపోతుంది, చూసే పిచ్చెక్కిపోతుంది, వద్దనే నాకు అర్థం చేసుకో. వదలండి ప్లీజ్. ఎందుకండి ఇలా చేస్తాను అసలుకి? నాకు బంగారు వద్దు, ఏమొద్దండి, మీరు వెళ్ళిపోండి ఫస్ట్ ఇక్కడ నుంచి. మొత్తం బిల్లింగ్ రాసిస్తాను. నాకు అసలుకి ఏమొద్దండి, వెళ్ళండి ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి. అసలు తగలద్దు, ఎందుకు తగులుతాండ్రు? కొట్టాల్సి వచ్చింది తగిలితే మీరు ఇంకో ఈసారి. వదులు, చెంప పగిలింది అట్నే. రెచ్చగొడుతున్నావు. అసలు ఎందుకు తగులుతాండ్రు మీరు? రెచ్చగొట్టు ఇంకా నాకు ఇది ఎక్కువైపోతుంది మీ ప్రేమ. మీకు కొవ్వు చాలా ఎక్కువ ఉంది అనుకుంటున్నాను, అందుకనే కనపడుతుంది మీ కళ్ళల్లో. అదే పని మీ భార్య చేస్తే మీ భార్య ఇలానే ఎవరితోనే చేస్తే మీ భార్య ఇలానే ఎవరితోనే చేస్తే అంటే తను ఎవరితో వెళ్ళిపోయినా పర్వాలేదా? సరే నేను పంపిస్తా, రమ్మనండి నేను మీ భార్యని. మాట్లాడు. ఏంటి నీ భార్య అయినా ఒకటి, నీ భార్య అమ్మాయి. సమానం నాకు. సరేనండి, మీ భార్యని ఏరే వాళ్ళ కాడికి పంపిస్తా నేను. మీ భార్యని ఏరే వాళ్ళ కాడికి పంపిస్తా. ఆగండి, నేను చెప్పేది నండి, ఎందుకు మీద మీదకి వస్తాను? మీ భార్యని ఏరే వాళ్ళ కాడికి పంపిస్తాను నేను. కానీ సరే, మీ భార్య పోయిన తర్వాత నేను మీ కాడికి వస్తా. వదలండి, ఎందుకు ఇలా చేస్తాను అసలుకి? ఎందుకండి ఇలా చేస్తాను అసలు? పక్కకు జరగండి. వెళ్ళండి, అసలు నన్ను తగలొద్దు ప్లీజ్, అసలు వదలండి. ఎవరు వస్తన్నా? అన్నా రండి అన్నా. తను వచ్చి బలవంతం చేసేస్తాండి అన్న. ఏమైనా ఎందుకు గడుస్తున్నావు? బలవంతం చేయకూడదండి అన్న. బలవంతం చేస్తున్నారా? అసలు నాకు ఎవరు లేరన్నా, నేను ఏదో రెంటుకుంటాను. ఆమె చెప్తా, ఏం చెప్పు? హౌస్ ఓనర్ విను. 2 నెలలు బట్టి అంతే పట్టలేదు. అడుగుతూ ఏడుస్తుంది. మన లోపల ఏం చేస్తున్నావు? నువ్వు బయట నుండి అడగచ్చు. బయట రావట్లేదు కదా. బయటికి రావట్లేదు. అసలు ఏంటి సామాన్ ఉంచుకుంటే బయట గింజలు ఏంటి అడగ లోనికి వచ్చాను. సరే, మరి నువ్వు అడిగితే ఇస్తలే, మరి మీ భార్యని పంపించాలి కదా, మీ భార్యని. మరి నువ్వెందుకు లోపల వచ్చి మాట్లాడుతున్నావు? నన్నే రమ్మని. ఎవరు రమ్మన్నారు? ఆమె రమ్మన్నా? నేను చెప్పలేదన్నా, అసలుకి బయట నుండి మాట్లాడంటే లోపలికి వచ్చేసాడు. లోపల వచ్చినట్టు పట్టుకోలేను సార్, మీరు రండి అంటే వచ్చాను. ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు, లేదంటే నాటకాలు బాధపడుతుంది, అద్దె కట్టుకోలేనండి. అవును, అద్దె కట్టలేదని బాధపడుతుంది. మరి ఆగచ్చు కదా ఒక 2 నెలలు. ఆమె చెప్తుంది ఆమె కష్టాలు, ఆమెకు మొగుడు లేడని చెప్పి. చిన్న పిల్ల ఉంది, చూసుకోదాం. మరి ఇది 3 నెలలు స్టార్టింగ్ వచ్చింది. లేదన్నా, 2వ నెల ఫస్ట్ నెల రెంట్ లేదన్నా, కొంచెం ఇబ్బందిగా ఉందండి, ఒక 2 days లో ఇచ్చేస్తానండి, జీతం వచ్చింది, పనికి వెళ్తానని చెప్పానన్నా. అంటే వినకుండా 2 రోజులు లేదేం లేదు, నువ్వు నగాడు వచ్చి కొనుక్కో, అది ఇది నువ్వు అంటే ఇష్టం, నా భార్య వద్దు, పడుకోమంటున్నావు. నా భార్యనే వదిలేస్తానండి. మరి ఆమె పడుకున్నావు? అద్దె గట్లేగా ఆమె చెప్తుందా? మరి ప్రూఫ్ ఏందా? మా అద్దె కట్టలేదు. మరి ప్రూఫ్ ఏంద్రా? 2 నెలలు అద్దెస్తలేదు. మరి నువ్వెందుకు ఖర్చు అడుగుతున్నావు? మీ పిల్లం ఎందుకు అడుగుతలేదు? మరి ఆమె ఆడపిల్లలు లోపల వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు, బలవంతం చేస్తున్నావు, ఏడిపిస్తున్నావు. మరి ఆమెని దబాయిస్తుంది. ఏం దబాయిస్తుంది? సరే సరే, ఆమె అద్దె కడతాయి, నీకు దబాయిస్తుంది అనుకో, మళ్ళీ ఆమె దబాయిస్తే ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఎగదగనక ఏమనుకోలు ఎందుకు ఏడుస్తున్నావా? ఆమె ఎందుకు ఏడుస్తుంది? నువ్వు లోపల ఏం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇల్లు నీదే, రూమ్ రెంట్కుంటుంది కావా? 2 నెలలు బట్టి అద్దెస్తున్నాను. సరే అంకుల్, చక్కగా మాట్లాడు. ఇక్కడ మాట్లాడు, చక్కగా మాట్లాడు. ఎవరిని పెట్టేస్తున్నావు అంకుల్? హలో, ఇక్కడ వినండి మాట. సార్, నా ఇంటికి వచ్చి
ఇక్కడ అర్థమవుతుందా నీకు? హలో, నేను మాట్లాడుతున్నా ఇక్కడ, నీకు కావాల్సిన అదే ఇక్కడ ఎందుకు మాట్లాడతా? అరే ఎందుకు బెదిరిస్తున్నావు? చక్కగా మాట్లాడతా అంకుల్. ఏం నాకు ఇక్కడ రామను కొంచెం పక్క తిరుగు. ఏం ఖాళీ చేస్తే రాగు, నీకు అద్దె కావాల్సింది, నీకు అద్దె అద్దడకుండా ఇంకేం చేస్తామో రామ. ఎందుకు అంకుల్ కొంచెం కూల్గా మాట్లాడతా? హలో, ఇక్కడ నేను మాట్లాడుతున్నా, కూల్గా మాట్లాడతా లేదా? ఏదో ఒంటరి నుంచి మొగులు లేదని చెప్పి చూస్తుంటే మొగులు లేకుంటే తప్పు చేయాలా? తప్పు చేయదా? తప్పు చేయమని అడుగుతాను. నువ్వేం చేస్తే బతుకుతున్నావా? ఏం చేసి బతుకుతున్నావు? ఏది అద్దె కడుతున్నావా? అద్దె కట్టలేకపోతున్నావు. నీకు కావాల్సింది అదే కదా, ఇక్కడ మాట్లాడు, నాతో మాట్లాడు. నీకు కావాల్సింది అదే కదా. మళ్ళీ 2 నెలలు సరే, ఆమెకు ఇబ్బంది ఉంది, ఆమెకు చిన్న పిల్ల ఉంది, ఆమె స్కూల్ ఫీజు కట్టాలి, ఆమె అవసరాలు ఉంటే ఆమె చూసుకుంటుంది. ఒక 2 నెలలు ఆగినావు, ఆగితే మరి బలవంతం ఎందుకు చూస్తున్నావు? డబ్బులు కోసం బలవంతం చేస్తున్నావా? ఇదే రమ్మంతే కాదు, ఇదే రమ్మ మాట్లాడుకుందా 2 వచ్చాను చూసిందా? అవును. ఇక్కడ సగం మాట్లాడు, ఇక్కడ నాటకాలు చేస్తున్నావా? నాటకాలు చేస్తున్నావా? నాటకాలు చేస్తున్నావు. ఏం తెలుసు అంటున్నా? నువ్వు చక్కగా మాట్లాడు. తెలుసుకోవడం కాదు, తెలుసుకొని మాట్లాడదు. ఇక్కడ ఉండు అసలు ఫాల్తు కూడా నాటకాలు చేస్తున్నావు. ఇక్కడ ఉండు, చెప్పేదాడు. చక్కగా చెప్తున్నా, నాటకాలు దిగినావు, ఇంకా దవడ మొత్తం పలుకురాలు తెగు. ఎందుకు కొడుతున్నా? నువ్వు చక్కగా మాట్లాడు. మరి చక్కగా మాట్లాడుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు. ఏం అర్థం చేస్తున్నావు? ఇక్కడ ఎన్నో చూడంకుల్, అడిగిన దానికి నువ్వు సమాధానం ఇస్తే సరే సెట్ అయిపోతుంది. లేదు కాదు, నేను ఇట్లా కూడా కొడతాంటే చెప్పు, నేను కూడా దవడకి ఉంటా. అర్థమవుతుందా? సరే, నువ్వు చెప్పింది వింటాను. నేను చెప్పి అడిగిన సమాధానం ఫస్ట్. అసలు నువ్వు ఆమె ఏమని పిలిచింది ఇక్కడ రూమ్? ఆమె ఏమని పిలిచింది రూమ్ కి? ఏం పిలిచిందా? మనం వస్తే రూమ్ రా మాట్లాడుకుందాం. ఏమని దేని గురించి మాట్లాడదామన్నది? రూమ్ రెంట్ 3 నెలలు పెట్టి కట్టలేదు. రూమ్ రెంట్ సరే, రూమ్ రెంట్ కట్టలేదు. సరే, ఆమెకి ఇబ్బంది ఉంది, కడతలేదు. సరే, వాళ్ళ హస్బెండ్ లేడు, బయట పని చేస్తుంది, రూమ్ వాళ్ళకి శాలరీ వస్తలేదేమో, ఉన్నది ఒకటే ఆమె కదా. దాని గురించి మాట్లాడుతూనే నాకు రూమ్ రామ్మంది, సరే, నువ్వు నువ్వు ఎట్లా ఇక్కడ నువ్వు ఎట్లా మాట్లాడతావు, నేను అట్నే మాట్లాడతాను. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే నా చేయి కూడా పని చేస్తుంది. ఎంత నగరాలు ఎంత గొడవ పెట్టిస్తుంది ఇది. నా ఇంటికాడ నేను తీసుకొచ్చి నన్ను కొట్టించింది ఇంటి కారణం. కొట్టేకుండా ఇంకేం చేస్తారు మరి? అదే ఏంటి నువ్వు ఏం చేసినావు అది చెప్పు. తప్పేవాడిది అది చెప్పు. రూమ్ పిలిపించి మాట్లాడుకుందాం, నేను అద్దె కట్టుకోలేను, కొంచెం ఏదో ఇన్స్ట్రుమెంట్ చేస్తా కలిసి ఉందా అని. అంటే ఏమన్నది? రూమ్ అద్దె కట్టుకోలేను, సరే కట్టుకోలేను అన్నది, కష్టంలో ఉన్నాను, ఏదో మీరు కోఆపరేట్ చేయాలి మాట్లాడి లోన్ వచ్చి నగరాలు తిరుగుతుంది. దేనికి ఇంత నాటకాలు చేస్తున్నావు? ఏం తెలియదు అనుకుంటా నీ గురించి. ఏమనుకుంటున్నావు? ఏం తెలుసా ఏమనుకుంటున్నారా? ఫోన్ లేవని ముసలి చూస్తుంటే నాటకాలు తింటున్నావా? ఏం చేయి తీయకపోతే ఏం చేస్తావు? ఏం తెలుసుకోరా నీ గురించి? ఏమనుకుంటున్నాను? ఆమె పోతుంది, ఆమెకు నచ్చినప్పుడు ఆమె పోతుంది, నీకు రూమ్ రెంట్ ఇస్తుంది. ఏం నాటకాలు తింటున్నా? ఎందుకు పోవాలి? దేనికోవాలరా? నువ్వు బలవన్న చేసుకున్నావు, నేను పోవాలా? అరే తప్పు చేస్తే భయపడాలి. నువ్వు తప్పు చేయలేదు. సరే రా, ఇదే మాట పోయి నీ పిల్ల ముందు మాట్లాడదాం అంటే ఆమె కూడా భయమే లేదు నీకు పిల్లమంటే. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు భయమే లేదు అంటే నీ దగ్గర ప్రూఫ్స్ ఏం లేవనా? ఇక్కడ ఏం జరిగింది ప్రూఫ్స్ ఏం లేవనా? ఏం తప్పు చేయలేదా? ఆడ కెమెరా రికార్డింగ్ తెలుసా? ఆడ కెమెరా రికార్డింగ్ ఉంది, అది నీకు తెలుసా విషయం? కెమెరా దేని కెమెరా? నువ్వు ఏం చేస్తున్నావు తెలియాలి. ప్రూఫ్స్ ఆంబులెన్స్ ఎందుకు పోతున్నావు? వీడు మాట్లాడు, ఇప్పుడు అర్థమవుతుందా? ఏం కెమెరా ఏంటి? హలో, నేను మాట్లాడుతున్నావా? వీడు మాట్లాడు.
మీరే అన్ని చెప్పండి. ఏ మహానటి నువ్వు ఏం మహానటి? రమ్మని చెప్పేసి ఇంకేక కెమెరా రికార్డ్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏ బ్లాక్మెయిల్? నేను అసలు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం నాకు లేదు. మీరు చేసే పని ఇష్టం ఉంటే నెగ్గల బయట నెగ్గలేతాను. అరే ఓ ఫాల్తు. ఏం మాట్లాడుతున్నావు? కెమెరా ఎందుకు పెట్టు? కెమెరా కెమెరా పెట్టు. నీకు తెలియదు కెమెరా పెట్టినావు? నువ్వు ఏం చేసినావు తెలియాలిగా. అంటే నువ్వు ఏం చేసినావు నీ పిల్లని కూడా తెలియాలిగా. నీ పిల్లానికి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలిగా నువ్వు ఏం చేస్తున్నావు. ఏం చేసినావు ఆమె ఏం చేసినావు, ఆమెను ఎట్లా బలవంతం చేసినావు అంతా తెలియాలిగా. ఆవిడ చేసింది తెలీదా? ఏం చేసినావు? ఆమె ఆమె తప్పు చేస్తే తెలుస్తుంది కదా. మేమే చెప్తాం. ఏం చెప్తావు? ఆ పిలిచింది చేసినామండి. నువ్వు చెప్తే నమ్ముతాడు. కెమెరా రికార్డింగ్ ఉందిగా మొత్తం, దాన్ని ఏమంటావు? అప్పటి నుంచి పై పైకి ఎగురుతున్నావు. ఏం చేయలే తప్పు నాదే, నేను మొగాన్ని అది అని చెప్తున్నావుగా. ఇంత సిగ్గు లేదా నీకు? పిల్లం ఉంది, దాన్ని చూసుకో. నీకు పిల్లలు లేరా? అంటే ఇప్పుడు నువ్వు లేకుండా నీ భార్య ఎవడన్నా ఇట్లే చేస్తే బలంగా చేస్తే అంటే నీ వాళ్ళని ఏమన్నారా? అంటే నీ పిల్లం నీకు మొగుడు ఉన్నావు కాబట్టి మా పిల్లని ఏమన్నారు? మొగుళ్ళ పిల్లని ఎవరు ఏం చేసినా ఎవడేమన్నారు? ఎవరు అడిగేటోళ్ళు లేడనా? ఆదేరా వాడు నీకు ఇంతనన్నా సిగ్గు లేదన్నా? ఎంత ఏజ్ వచ్చింది నీకు? నీ కూతురు తర్వాత పెళ్ళిన తర్వాత కూడా మేము వాళ్ళ మొగుడు చనిపోతే అట్లే ఉంటాయి. ఏది పరిస్థితి? ఏం సిగ్గులేం బ్రతుకురా ఇది? రేపటి నాడు నీకు భార్య ఉందిరా. నీకు అపార్ట్మెంట్లో ఎవరో ఉండి నీ భార్యతో కొనుక్కుంటుంటే అట్లే చేస్తావా? నీ భార్య అట్లా బలవంతం చేస్తే రేపటి నువ్వు కూడా ఉంటావు. నువ్వు లైఫ్ లాంగ్ ఏమి ఉండవు ఇక్కడ. రేపటిగా నువ్వు కూడా చనిపోతావు. తర్వాత నీ భార్య ఎవడన్నా అట్లా లేడా? నువ్వు ఇలా చేస్తుంటే కర్మ ఎప్పుడైనా సరే వద్ద చూడు. కర్మ ఎప్పుడైనా రిపీట్ అవుతుంది. ఫాల్తో కూడా ఇంత సిగ్గు లేకుండా సరే ఆమె అంతా ఒక్కతే కష్టపడుతున్నారు వాళ్ళ ఇంట్లో. ఒక ఉన్న మొగుడు చనిపోయాడు, చిన్న పిల్ల ఉన్నది. ఆమెను స్కూల్ పంపించుకుంటే ఆమెకు ఉన్న అవసరాలు, ఆమెకున్న అవసరాలు, ఆ చిన్నపిల్లకున్న అవసరాలు అన్నీ తీసుకుంటుంది. ఏదో చిన్న బ్రతుకు 10,000 15,000 కష్టం చేసుకొని నీకు రెంట్ ఇస్తాను కదగా. ఇవ్వనైతే ఏం చెప్పలేగా. సరే ఒక నెల అడ్జస్ట్ కాలేదు, 2 నెలలు అడ్జస్ట్ కాలేదు, ఇస్తుందిరా. ఇంత సిగ్గు లేకుండా దానికోసం అని చెప్పేసి రూమ్లో వచ్చి బలవంతం చేయడం అంత. దేని కెమెరా? అప్పటి నుంచి అరుస్తుంది. ఇప్పుడు మాట్లాడి అప్పటి నుంచి అరుస్తున్నావుగా. ఇప్పుడు ఏం గొంతు పడిపోయిందా? గొంతులో దేనికి తీస్తారు కెమెరా? దేనికి తీస్తారా? ఏమని ఉంటే నా భార్యకి చెప్పుకుంటా, ఇవన్నీ చెప్పుకుంటా, ఎవరు నమ్ముతాడు? నా మొగులేని భార్య మాటలు ఎవరు నమ్ముతాడు? అంటే వాళ్ళ ఆమెని తప్పు తీస్తుంది అనుకుంటారు అంటారా? సరే ఆమె లేదు, మొగుడు లేడు, మొగుడు లేడు, ఆమె అవసరం ఉన్నా లేకుండా, ఒక మొగుడు అవసరం ఉన్నా కూడా లేకుండా ఒక చిన్నపిల్ల ఉందని చెప్పి ఆమె బ్రతుకు కోసం బ్రతుకుతుంది. ఆమెను చూసుకోనికే ఆమె చిన్న పనో పెద్ద పనో చేసుకొని కష్టపడి బ్రతుకుతుంది. ఇంత సిగ్గు లేకుండా ఆమె మీద నాకైతే నేను దొరుకుతున్నాను. ఇంత ఎట్లా వస్తుంది నీకు థాట్స్ అంతా? నీకు ఉంది పెళ్ళాం పో, నీ కోరికలు ఏమైనా ఉంటే అంత కామం ఉంటే ఆమె మీద తీర్చుకో. నీకు ఎంత కామం ఉందో మొత్తం ఆమె మీద చూపెట్టు. నీ మొగల మీద, నీ భార్య మీద చూపెట్టు. అదంతా వదిలేసి మొగుళ్ళే భార్య మీద పడతా అంటే ఏట్లయితే? ఏం ఆలోచనలు రావాలా నీకు? అరే నాకు కూడా ఒక భార్య దాంట్లో ఉంటే సరిపోతుంది కదా, వేరే దాంతో ఎందుకు కూడా నాకేం అవసరం ఉందని చెప్పేసి. అంటే రూమ్లో ఇప్పుడు అపార్ట్మెంట్ నువ్వు నాకు తిక్క దింగి నాకు ఉన్న మొత్తం పళ్ళు మొత్తం రాలేంత. అపార్ట్మెంట్లో ఎవరు ఉన్నట్లే సార్ రూమ్ రెంట్ ఇకపోతే ఏం చెప్పవు? మాట్లాడరా? అయి ఉంటే నీ భార్య కూడా అపార్ట్మెంట్ మొత్తం చూపిస్తా టీవీ పెట్టి. ఎన్నిసార్లు చెప్పినా కూడా భార్య నమ్మాలి. ఇప్పుడు నీ భార్యకే చూపిస్తా. ఫస్ట్ నాడు నడన్నాడు, ఫస్ట్ కెమెరా తీసుకున్నాడు, పరువు పోతుంది. ఆమె లేదా పరువు? ఆమెకు లేదా పరువు? ఆమె కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అంత ఇప్పుడు బ్రతమాలు ఏం చేస్తావురా? అదే నువ్వు తాట తీసుకున్నావు, తాట రాదా? అరే తప్పు చేస్తున్నా, దొరికి ఇంత ఇబ్బంది ఉంటాయని చెప్పేసి నడు. నువ్వు అవుతా నడు.